ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. విశాఖపట్నం వెళ్తున్న లారీ కలవలో బోల్తా, స్వల్ప గాయాలతో బయటపడిన డ్రైవర్, క్లీనర్. విజయవాడలో బిల్డర్ దారుణ హత్య, దాడి చేసిన గుర్తు తెలియని దుండగులు. ఉద్యోగ నోటిఫికేషన్లు రాలేదని నిరుద్యోగి ఆత్మహత్య, కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన యువకులు. నల్లగొండ జిల్లాలో భార్యను హత్య చేసిన భర్త, అనాథగా మారిన 6 సంవత్సరాల బాలుడు. ఇక వివరాల్లోకి వెళ్తే, విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గం కోర్మన్నపాలెం సమీపంలో అనకాపల్లి నుండి వైజాగ్ వెళ్తున్న కంటైనర్ లారీ అదుపు తప్పి కాలువలో పడిపోయింది. డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సంఘటనా ప్రదేశానికి చేరుకున్న దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడలో బిల్డర్ను హత్య చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న బిల్డర్ పీతల అప్పలరాజును గుర్తు తెలియని దుండగులు తల పగలగొట్టి చంపారు. మృతుడి కుటుంబ సభ్యులు విశాఖపట్నంలో ఉంటున్నారు. వ్యాపారం కోసం బిల్డర్ ఒక్కడే వాంబే కాలనీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. వాంబే కాలనీ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదని మంచిర్యాలలో నిరుద్యోగి మహేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మృతికి నిరసనగా బీజేవైఎం నాయకులు కూకట్పల్లిలోని ఉషా ముళ్లపూడి కమాన్ వద్ద ధర్నా నిర్వహించారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆత్మహత్య కారణమైనటువంటి ఎమ్మెల్యే బాలకృష్ణ వెంటనే నిరుద్యోగి మహేష్ ఆత్మహత్య కారణమైన ఎమ్మెల్యే బాలకృష్ణ వెంటనే ఎమ్మెల్యే బాలకృష్ణ వెంటనే నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలానికి చెందిన హరియా తండాలో భర్త భార్యను హత్య చేశాడు. పెద్దవూర మండలం చింతపల్లి గ్రామానికి చెందిన జతావత్ చిన్న, హరియా తండాకు చెందిన నేనావత్ పెద్ద తాపు కుమార్తె విజయ్ను 10 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వారికి 6 సంవత్సరాల బాబు ఉన్నాడు. భార్యాభర్తల మధ్య గొడవల వల్ల 4 సంవత్సరాలుగా విజయ తల్లి ఇంటి వద్దే ఉంటుంది. 2 రోజుల క్రితం చిన్న భార్య దగ్గరకు వచ్చి గొడవలు లేకుండా కలిసి ఉంటామని చెప్పాడు. 10 రోజులు ఇక్కడే ఉండాలని, మార్పు కనిపిస్తే కూతుర్ని వెంట పంపిస్తామని తల్లిదండ్రులు చెప్పారు. తన వెంట తెచ్చుకున్న కత్తితో విజయ గొంతు కోసి చిన్నా పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మూడో నెల ఏప్రిల్ 7వ తారీఖు కళ్యాణం సార్. వాళ్ళ నుంచి 12 ఏళ్ళ నుంచి ఒకటే బాధ, ఒకటి కొట్టడం, ఒకటి పంపడం సార్. లాస్ట్ నేను ఈ పోయిన సంవత్సరం పెద్దవర కేసులో 2 సార్లు కేసు పెడితే ఆడ కూడా పంపించింది సార్. ఆడ నుంచి మళ్ళీ మేము అమ్మాయిని చంపినట్టు మమ్మల్ని కొట్టింది సార్. మమ్మల్ని కొట్టి మళ్ళీ పెద్దవర పిఎస్కి వచ్చినాం. పెద్దవర పిఎస్కి వచ్చి సార్ మళ్ళీ వాళ్ళకి ఫిర్యాదు చేయక మేము మళ్ళీ మీ పిఎస్లో కేసు పెట్టుకుంటే ఇక్కడ వచ్చి పెట్టుకున్నాం సార్. వాళ్ళ పెద్ద మనుషులు ఒక 2 వచ్చారు, వాళ్ళ దగ్గర ఎవరు రాలేదు. ఇట్లా 5 రోజులు పట్టుకొచ్చి సార్ తప్పించుకొని వెళ్ళిపోయాడు సార్. ఆయన మళ్ళీ సార్ ఏం చెప్పింది చూద్దామని అమ్మాయి ఏడాది పాటలు మా దగ్గర ఉంటుంది సార్. మా దగ్గర ఉంటుందంటే మళ్ళీ 2 సోమాని ఆయన నాగేశ్వరరావు తీసుకొచ్చి అమ్మాయిని దోలు విని బుద్ధి వచ్చేదని చెప్పారు సార్. చెప్పిన నేను దోలైనా అమ్మాయిని దోలేడు, మీ ఇష్టం, మీ ఎక్కడైనా బతుకుని, మా అమ్మాయి ఎక్కడ బతుకుతుంది, మీ ఆస్తి ఏదో అని చెప్పారు సార్. వాళ్ళు నమ్మించి 2వసారి వచ్చి ఆ అబ్బాయిని ఒక 4 రోజులు ఇక్కడ ఉంచింది సార్. 4 రోజులకు 5 రోజులు నా ఇంట్లో దోలి నేను పంపించాను సార్. మళ్ళీ శనివారం వచ్చింది. శనివారం 10 గంటలకు వచ్చి నైట్లో వాళ్ళ బాబాయ్ 3 పంతు, నాగేశ్వరరావు, తమ్ముడు ఒకడు, దాని పేరేముంది నమ్మ శంకర్ ఆయన లేదు సార్, పంతు జయేందర్ పంతు కొడుకు సార్. వాళ్ళు గేట్ కాడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళ కార్లో వచ్చి నైట్లో 10 గంటలకు మా ఇంటికి వచ్చింది. 10 గంటలకు వచ్చి పొద్దున 6 గంటలకే అమ్మాయి తండకు పోతుంటే మా నింట పడ్డారు సార్. 2 అమ్మాయి భర్త భార్య తండకు వచ్చింది. హైర్య తండకు వచ్చింది. హైర్య తండ నుంచి 3 గంటలకు బయలుదేరు. నేను మా చేనులో 4 ఎకరాల పొలం ఉంది. ఆ పొలానికి మోటార్ పెట్టిన అమ్మాయి అని చెప్పి తప్పు సార్. ఆ మోటార్ కాడికి పోయి చాలా అమ్మాయి. పేద ప్రజలందరూ సంతోషంగా ఉండాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ బన్సిలాల్పేటలోని బండ మైసమ్మ నగర్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆయన పరిశీలించారు. డిసెంబర్ 5న బండ మైసమ్మ నగర్లో 310 గృహప్రవేశాలుంటాయని చెప్పారు. పేదలు గొప్పగా బ్రతకాలనే ఉద్దేశంతో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, త్రాగునీరు వంటి అన్ని సౌకర్యాలతో ప్రభుత్వంగా ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తుందని మంత్రి తెలిపారు. సరే 10-15 రోజుల పని అయిపోతే ఇప్పుడు మనం దీపావళి అంటే రూపాయలు కూడా ఇవ్వచ్చు. మళ్ళీ ఒకసారి దిగిన తర్వాత ఇవన్నీ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. చేసేది 10 రోజులు, 8 రోజులు ఆగిన 10-15 రోజులు పెద్ద ఇబ్బంది లేదు. అన్నీ పర్ఫెక్ట్గా చేసి మీరు ఓ పని చూడాలి. రోడ్డు వేస్తారు కదా, ఆ లెవెల్ కరెక్ట్ రోడ్ లెవెల్ హ్యాపీ. రోడ్ లెవెల్ కరెక్ట్ ఏ షేప్లో వస్తుందో నిశ్చితకు పోయే షేప్లో అయినా ఇక్కడ స్టార్ట్ చేయాలి. అదే సార్, ఎవరైనా హ్యాపీ. కర్నూలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు పుష్పాంజలి ఘటించారు. తరువాత కొండారెడ్డి బురుజు వద్ద తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె సుధాకర్, డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ డికే బాలాజీ, శ్రీశైలం ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్ తమీం అన్సారియా, నగర కార్పొరేటర్లు పాల్గొన్నారు.
కొంచెం పైకి చూడండి సార్ సార్ ఇరు రాష్ట్రాల్లో గంజాయిని నిర్మూలించాలని జనసేన రాష్ట్ర అధ్యక్షుడు నేమూరి శంకర్ గౌడ్ కోరారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. యువత గంజాయికి అలవాటు పడి తమ ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయిని అమ్మిన వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయాలని కోరారు. గంజాయి నిర్మూలన పోలీస్ శాఖ వారితోనే సాధ్యమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాధారాం రాజలింగం, రాష్ట్ర స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు సంపత్ నాయక్, రాష్ట్ర యూత్ వింగ్ అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్, రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు కావ్య పాల్గొన్నారు. అమ్మినా కొన్న వాళ్ళపై చట్టరీత పీడీ యాక్ట్ కేసులు పెట్టాలనేది ప్రధాన డిమాండ్గా మేము జనసేన పార్టీ ద్వారా తెలియపరుస్తున్నాం. అదే రకంగా గతంలో కూడా అనేక మార్లు అక్కడ హెరాయిన్, కోకిన్ అటువంటి ఏపీ నుంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కి రావడం మనం చూసుకున్నట్టయితే గత కొన్ని రోజుల నుంచి అనేక మార్లు గంజాయి సాగు, అదే రకంగా ఈ హెరాయిన్, కోకిన్ మీద కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరి పైన కేసులు పెట్టి ఎంతటి వారైనా సరే, అది ఒక రాష్ట్ర స్థాయి ఎంపీ స్థాయి ఉన్న వ్యక్తులైనా సరే, ఎమ్మెల్యేలైనా సరే, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. వాళ్ళపైన కూడా కఠినంగా చర్యలు తీసుకొని నోటీసులు ఇచ్చి వాళ్ళ పేర్లు కూడా తెలియపరచాలని మీ ద్వారా మేము కోరుతున్నాము. అదే రకంగా రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా గంజాయి అమ్మినా కొన్నా కానీ వాళ్ళ మీద కూడా ఇమీడియట్గా పీడీ యాక్ట్ కేసులు పెట్టాలని మీ ద్వారా కోరుతున్నాం. దేశ ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న డీజీపీ పోలీస్ శాఖ వారికి కూడా మా విన్నపం ఏంటంటే, దీనిపై మీరు సరైన కఠిన చర్యలు తీసుకోకపోతే ఇదే రకంగా ఈ హైదరాబాద్లో కూడా పోలీస్ శాఖ వారు ఇద్దరు కలిసికట్టుగా ఎక్కడైతే ఈ యొక్క లోపాలు ఉన్నాయో, ఏదైతే డ్రగ్స్ సప్లై చేస్తున్న వారిపైన మీరు పీడీ యాక్ట్లు పెట్టి ఎక్కడైతే ఈ విషయాలలో ప్రభుత్వాలు కూడా ఇన్వాల్వ్ అయిపోయేసి ఎక్కడ కూడా ఇటువంటి జరగకుండా చర్యలు తీసుకోవాలనేది మీ ద్వారా కోరుతున్నాను. హైదరాబాద్లో మనం చూసుకున్నట్టయితే గత తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ వారు గతంలో కాకుండా మొన్న కూడా ప్రతి చోట ఎక్కడ కూడా ఈ డ్రగ్స్ సప్లై కాకుండా వాళ్ళు అడ్డుకుంటున్నారు. వాళ్ళ మీద కేసులు కూడా. న్యూ నాగోల్ సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో 70 వసంతాలు పూర్తి చేసుకున్న వారికి ఫోరం వ్యవస్థాపక పెద్దలకు ఘనంగా సన్మానించారు. సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షులు ఏ బలరాం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. డివిజన్ కార్పొరేటర్ పవన్ కుమార్, న్యూ నాగోల్ సీనియర్ సిటిజన్ ఫోరం వ్యవస్థాపకులు శ్రీపతి రామకృష్ణ, నరసింహారావు, సిహెచ్ హనుమంతరావు, పి జనార్దన్ రావు, వెంకటరెడ్డి అతిథులుగా హాజరయ్యారు. యువతీ యువకులను, తల్లిదండ్రులను గౌరవించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ ఫోరం కార్యవర్గ సభ్యులు, అధ్యక్షులు ఏ బలరాం, ఉపాధ్యక్షులు పురుషోత్తం, వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణప్రసాద్, సంయుక్త కార్యదర్శి కళావతి పాల్గొన్నారు.
చూసుకుంటే వారి మన ఈవో రమాదేవి గారు, అలాగే మన ఉపాధ్యక్షుడు సుభాకర్ గారు వారికి సన్మానం చేస్తున్నారు. లో 1వ తారీఖు నుండి 31 వరకు ఎప్పుడైనా చేసుకోవచ్చని ప్రభుత్వ ఆదేశానుసారం, అంటే ప్రభుత్వ ఆదేశం లేనిది ఎల్డస్ డే కానీ జరుపుకోవడానికి వీల్లేదు. ప్రభుత్వ ఆదేశం ఇచ్చారు కాబట్టి 1వ తారీఖు నాడు అక్కడ వాసవి కాలనీలో జరిపింది. తర్వాత ఈ 31 నాడు లాస్ట్ చివరి రోజు కాబట్టి మేము పెద్దలని గౌరవించి వాళ్ళకు శాల్వా పూలదండలతో సన్మానం చేయాలని. విశాఖ ఏవిఎన్ ఎయిడెడ్ హై స్కూల్ను మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ సందర్శించారు. పాఠశాలలోని వసతులను పరిశీలించారు. పాఠశాలకు సంబంధించిన మౌలిక వసతులపై ఉపాధ్యాయులతో చర్చించారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమ పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని విద్యార్థులు కోరారు. అయితే ఈ విషయం కోర్టులో ఉందని, కోర్టు సరైన నిర్ణయం తీసుకుని విద్యార్థులకు న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎయిడెడ్ పాఠశాలను విలీనం చేసిన నాన్ ఎయిడెడ్గా మార్చిన పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు పడతారని అన్నారు. దీనిపై ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలిపారు. టోటల్గా మాకు ఇచ్చేసేయండి, మీ ఆస్తులు వీటితో పాటు మీరు ఇచ్చేసేయండి, మేము నడుపుతాం, గవర్నమెంట్ స్కూల్గా మారుస్తాం. కాబట్టి నాకు అండర్స్టాండింగ్ అది కూడా గవర్నమెంట్ నుంచి చాలా తక్కువ మామూలుగా వచ్చేసి అవి కూడా ఒక ఏడాది వచ్చి ఒక ఏడాది రాక, ఇంకా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా అంతా ఓల్డ్ స్టూడెంట్స్ డోనర్స్ వాళ్ళే ఏర్పాటు చేశారు. గవర్నమెంట్ నుంచి ఏమి కుర్చీగా బెంచీగా నాకనే చేతను అంటే ఎయిడెడ్ అవ్వడం స్కూల్లో పిల్లలతో మాట్లాడారు. వాళ్ళు ఏమంటారంటే మేము ఇక్కడే చదువుకోవాలి, మాకు మంచి స్కూల్ ఉంది, మేము వేరే స్కూల్కి వెళ్ళాం, కావాలంటే మేము రోడ్డు మీద కూర్చుంటాం అంటే ఈ విధంగా పిల్లలు మాట్లాడుతున్నారు. అందువల్ల ఈ యొక్క సంభ్రమమైన పరిస్థితిలో ఉంది. యాక్చువల్గా ఈ పిల్లలు చూస్తే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఫీజులు కట్టే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఫీజులు కడితే ఇక్కడ స్కూలు అన్ఎయిడెడ్గా నడపవచ్చు. కానీ ఎయిడెడ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పిల్లలకు యూనిఫామ్లు కానీ మిడ్ డే మీల్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి వస్తాయి. కానీ వన్స్ అన్ఎయిడెడ్ అయిపోతే ఇవి వాళ్ళకి దొరకవు. కాబట్టి తల్లిదండ్రుల మీద ఇంకా బరువు పెరుగుతుంది. సో వీటన్నిటినీ చూసుకుని ఒక సంభ్రమంలో ఉన్న ఈ పరిస్థితులు ప్రభుత్వం దీన్ని ఏ విధంగా, ఎందుకంటే మ్యాటర్ ఆల్రెడీ హైకోర్టు కూడా వెళ్ళింది. హైకోర్టులో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము ఎయిడ్ అన్నది స్టాప్ చేయము అని వాళ్ళు అక్కడ ప్రామిస్ చేశారని నేను విన్నాను. ఐ థింక్ 4th అక్టోబర్ తర్వాత నెక్స్ట్ ఎప్పుడో డేట్ ఇచ్చారు. ఆ డేట్లో ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం. విశాఖ ఋషికొండ హరిత రిసార్ట్స్ను జేడీ లక్ష్మీనారాయణ సందర్శించారు. అభివృద్ధి పేరుతో ఋషికొండను తొలిచేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో జేడీ ఆ ప్రాంతాన్ని సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
చిత్తూరు జిల్లాలో పోలీసులు భారీ ఎత్తున మద్యం స్వాధీనం చేసుకున్నారు. 3 ముద్దాయిలను అరెస్ట్ చేశారు. 10 లక్షల రూపాయలు విలువ చేసే కర్ణాటక మద్యం, మరో 10 లక్షలు విలువ చేసే 2 వాహనాలను సీజ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామకృష్ణ ఫోన్ చేసి వాన నేను లోపల కూర్చోంటే విపరీతంగా వాన వచ్చేది తీసుకుంటారని నేను వచ్చి ఏమి లేదు ఎంతమంది అంటున్నారు సార్. నిన్న చిత్తూరు తాలూకా ఇన్స్పెక్టర్ బాలయ్య గారి ఆధ్వర్యంలో చిత్తూరు తాలూకా ఎస్ఐ రామకృష్ణ మరియు ఎన్ఆర్పేట ఎస్ఐ దిలీప్ వీళ్ళు 2 బృందాలుగా విడిపోయి కర్ణాటక నుంచి వస్తున్న అక్రమ మద్యం మీద దాడులు నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి ఒక జైలో వెహికల్లో మరియు స్కార్పియో వెహికల్లో సుమారు 3,369 బాటలను సీజ్ చేసుకోవడం జరిగింది. వీటి విలువ సుమారుగా ఒక 10 lakhs వరకు ఉంటుంది. ఈ 2 vehicles విలువ కూడా ఒక 10 లక్షలు ఉంటుంది. ఇప్పటికే మనం సుమారుగా పెద్ద ఎత్తున చిత్తూరు సబ్ డివిజన్లో ఇప్పటికే 1,00,000 వాటర్ బాటిల్స్కు పైన కూడా సీజ్ చేయడం జరిగింది. వీటి విలువ సుమారుగా 2 కోట్ల వరకు ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ కర్ణాటక నుంచి ఈ వ్యక్తులు హెబ్బిని అనే దగ్గర నుంచి వీళ్ళు తీసుకొని వచ్చి చిత్తూరుకి సరఫరా చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. చిత్తూరులో ఎవరికి ఇస్తున్నారు ఏమనే డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా వాళ్ళందరి మీద ఆల్రెడీ నిఘా పెట్టడం జరిగింది. వాళ్ళందరినీ కూడా త్వరలోనే ఎవరికి పోతున్నారు ఏమనేది ఇంకా కొద్దిగా డీటెయిల్గా ఎంక్వైరీ చేసి నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో తిలేరు స్టేజీ సమీపంలో లారీ కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 3 తీవ్ర గాయాల పాలయ్యారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖపట్నం వెళ్తున్న లారీ కాలువలో బోల్తా, స్వల్ప గాయాలతో బయటపడిన డ్రైవర్, క్లీనర్. విజయవాడలో బిల్డర్ దారుణ హత్య, దాడి చేసిన గుర్తు తెలియని దుండగులు. ఉద్యోగ నోటిఫికేషన్ రాలేదని నిరుద్యోగి ఆత్మహత్య, కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన యువకులు. నల్లగొండ జిల్లాలో భార్యను హత్య చేసిన భర్త, అనాథగా మారిన 6 సంవత్సరాల బాలుడు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ
బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.